ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుతున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. మనం ప్రభు కృపను బట్టి ఒక 23 సందేశాలు ఇందులోంచి మనం వినడం జరిగింది. అనగా 23 సార్లు ఈ అధ్యాయం నుంచి ధ్యానించుకున్నాం. ఇంకొక 7 సందేశాల తర్వాత మనం 21వ అధ్యాయంలోకి వెళ్తాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 16. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను. Jesus said to her, Mary. She turned around and said to him in Hebrew, Rabboni, which is to say teacher. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, తోటలో లేకపోతే యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత యేసు ప్రభుని సమాధి చేసినటువంటి ఆ తోటలో జరిగిన సంఘటనల గురించి మనం ఆలోచిస్తున్నాం. దీన్ని యేసు ప్రభు యొక్క 40 రోజుల పునరుత్థానానంతర పరిచర్య అనుకోవచ్చు. ద పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ పోస్ట్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యొక్క మినిస్ట్రీలోని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఎన్కౌంటర్ మగ్దలేని మరియతో ఆయనకు జరిగినటువంటి ఎన్కౌంటర్, తర్వాత శిష్యులతో జరిగినటువంటి ఎన్కౌంటర్, తర్వాత థోమస్తో జరిగినటువంటి ఎన్కౌంటర్, తర్వాత మళ్ళీ 21వ అధ్యాయంలో ఇలాంటి వేరు వేరు విషయాలు చూస్తున్నాం. మనం ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, యేసు ప్రభు ఆమెను పిలిచాడు, మరియా అని పిలిచాడు, మేరీ అని పిలిచాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను కొన్నిసార్లు ధ్యానించినప్పుడు నాకు ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలోని మాట గుర్తొస్తుంది. ఇదేంటి అంటే, ఆదామా నీవెక్కడా అని పిలిచినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని స్వరం, ప్రతిరోజు తనతో సహవాసం చేసేటువంటి, ప్రతిరోజు తనని కలుసుకునేటువంటి చల్లని పూట, ప్రతి చల్లని పూట. ఎవరు అన్నారు చల్లని పూట అంటే సాయంత్రమే కదా అని. కానీ కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, చల్లని పూట అంటే సాయంత్రం అనే కాదు, ఏదైనా తోటలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ లేకపోతే ఎంత పొల్యూషన్ లేని రోజుల్లో తోటలో ప్రతి పూట ప్రతి గంట చల్లని పూట ఉండేది అని చెప్పారు. అనగా దేవుడు ప్రతి పూటకు వస్తున్నాడో లేకపోతే ప్రతి గంటకు వస్తున్నాడనో కాదు, కానీ దేవుడు తరచుగా వాళ్ళని దర్శిస్తూ ఉన్నాడు. డైలీ బేసిసో లేకపోతే డే బేసిసో నైట్ బేసిస్ అనే కాకుండా వారిని రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాడు, తరచుగా సందర్శిస్తున్నాడు. బేతనీయలో ఉన్నటువంటి లాజరు మరియా మార్తల గృహాన్ని ఆయన తరచుగా విజిట్ చేసినట్టుగా, అనగా యెరూషలేముకు వెళ్ళేటప్పుడల్లా వాళ్ళని విజిట్ చేస్తున్నాడు. ఆ ఫ్యామిలీతో ఆయనకు ఒక అనుబంధం, అటాచ్మెంట్ ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తను ఒక లిమిటెడ్ ఏరియాలో సంచరిస్తున్నప్పుడు, నార్త్ సౌత్ మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు, నార్దర్న్ ఇజ్రాయెల్ అండ్ సదరన్ ఇజ్రాయెల్ మధ్యలో సంచరిస్తున్నప్పుడు, మార్గ మధ్యలో వాళ్ళని వీళ్ళని కలుసుకుంటూ ఆయనంతా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన వాడు యేసు ప్రభు. రిజర్వ్డ్గా ఉన్నటువంటి నేచర్ కలిగిన వాడు కాదు, అందరితో కలిసిపోయేవాడు. అందుకని అందరూ కంప్లైంట్ చేశారు, పాపుల స్నేహితుడు ఇతను, సమరయుడు. సమరయులతో కలిసిపోవడం ఏంటి, పాపులతో లేకపోతే సుంకరులతో కలిసిపోవడం ఏంటి, పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వెళ్ళడం ఏంటి ఇదంతా, ఇది చాలా వైల్డ్గా ఉంది, ఇది బాగాలేదు అన్నట్టుగా ప్రజలు మాట్లాడడం ఆరంభించారు. ఈవెన్ ఆయన అంత గొప్ప బోధకుడు అయినప్పటికీ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నప్పటికీ కూడా
ఆయన చిన్నపిల్లల దగ్గర తీసుకొని వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని ఆశీర్వదించడం, ఒక విఐపి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అందరితో కలిసిపోయి మమేకమవుతూ ప్రజల మనిషిగా ప్రభువు చలామణయ్యాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. అనగా నేటి నాయకత్వపు స్థానాల్లో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు యొక్క జీవన విధానం ఒక పెద్ద పాఠం. ఆయన జీవితం ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రజలతో ఎలా మెలగాలి, ఎక్కడో ఏ 100లోనో ఒకరో ఇద్దరో రాజకీయ నాయకులు ఉంటారు, వారు ప్రజలతో మమేకం అయిపోతారు. ప్రజలతో కలిసి ఉండాలి. ప్రజలే తమ హృదయ స్పందన అన్నట్టుగా జీవిస్తే ప్రజల మనసులను మనము కొలగొట్టేటువంటి చూరగొనేటువంటి అవకాశం ఉంది. సరే, వాటి గురించి మనం ఆలోచించడం లేదు. కానీ యేసు ప్రభు యొక్క పిలుపును గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు చాలాసార్లు పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి అని పిలిచాడు. వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. కానీ ప్రభు వ్యక్తిగతంగా ప్రభు ఇచ్చినటువంటి ఇండివిజువల్ కాలింగ్స్, ప్రభు ఇచ్చినటువంటి ఆయా సదరు వ్యక్తులకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన స్నేహ సంబంధమైనటువంటి ఆ పిలుపుల గురించి, కాలింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ స్టోరీ మనకు తెలిసిందే. ఆ స్టోరీలో ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. దేవునికి స్తోత్రం. దెన్ షీ లెఫ్ట్ అండ్ హరీడ్ ఆఫ్ టు హర్ సిస్టర్ మేరీ and called her aside from all the mourners and whispered to her. అక్కడ ఏడ్చే వాళ్ళందరి దగ్గర నుంచి పక్కకు తీసుకొచ్చి ఆమెతో గుసగుసగా లేకపోతే విస్పర్ చేస్తూ ఇలా చెప్పింది, ద మాస్టర్ ఈస్ హియర్. ఇక్కడికి వచ్చాడు, మన పట్టణానికి లేకపోతే మన ప్రాంతానికి, మన గ్రామానికి వచ్చాడు, మన బేతనీయకు వచ్చాడు. అండ్ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యూ. ఆయన this is one of the most beautiful things that ever could be said to you. The master is here and asking for you. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బోధకుడు మరిచిపోయాడు, ప్రభు మరిచిపోయాడు. రోగిగా ఉన్నప్పుడు, లాజరు రోగిగా ఉన్నప్పుడు రాలేదు, లాజరు చనిపోయినప్పుడు రాలేదు, లాజరుకు సంబంధించినటువంటి ఆ పోస్ట్ బరియల్ కార్యక్రమానికి, ఆ సెరమనీకి, లేదంటే ఉత్తర క్రియలకి, లేకపోతే మన క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఆదరణ కూడికి కూడా ఆయన రాలేదు. ఇక వాళ్ళకి హోప్ లేనట్టే, నిరాశ కలిగింది, నిరీక్షణ లేనట్టు. ఇంకేం వస్తాడులేండి, 3 సందర్భాల్లో రాలేదు, 3 ప్రత్యేక సందర్భాల్లో రాలేదు, ఇంకేం వస్తాడులే అని. కానీ ప్రభువు వచ్చాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది, అది ఆలస్యముగా వచ్చినను కనిపెట్టుము. ప్రభు ఆలస్యంగా వస్తాడని అలక్ష్యం చేస్తాడు అనుకోవద్దు, వాగ్దానం విషయంలో నిర్లక్ష్యం చేస్తాడు అనుకోవద్దు. ఆయన ఆలస్యమైనా కానీ వస్తాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఆలస్యం చేస్తున్నాడు తన దీర్ఘశాంతాన్ని బట్టి. అందరూ మారు మనసు పొందాలని, అందరూ ఆయన స్వీకరించాలి అనే ఉద్దేశంతో ఆయన జాగు చేస్తున్నాడు, లేకపోతే డిలే చేస్తున్నాడు, జాప్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ప్రభు యొక్క పిలుపు, ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పిలుపు రహస్యంగా ఉంది. దట్ ఈస్ ఎ కాల్ ఫ్రమ్ ద లార్డ్ టు ద బిలీవర్ ఆర్ టు ద సెయింట్. అది వ్యక్తిగతమైన పిలుపు, పరమాత్మ ఆత్మకిస్తున్నటువంటి పిలుపు. అది ఇన్నర్ కమ్యూనికేషన్ ద్వారా జరిగేటువంటి పిలుపు. అదొక గ్రేట్ ఇన్విటేషన్. ద కాలింగ్ ఈజ్ ద ఇన్విటేషన్. పిలుపు అనేది ఒక ఆహ్వానం, ఏదో ఒక పని చేయడానికి, ఏదో ఒకటి చేయడానికి ఆయన ఇస్తున్నటువంటి ఆహ్వానం. పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు ఏదో ఒకటి చేస్తాడు, పిలిచినవాడు ఒట్టి చేతులతో పంపించడు. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా రూతు తన దగ్గర ఉన్నప్పుడు రూతుకు ధైర్యాన్ని కల్పించి, నువ్వు ధైర్యంగా ఉండు, స్టే కూల్, ధైర్యంగా ఉండమ్మా సహోదరి, నా కుమారి, ధైర్యంగా ఉండు, ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్ళేటప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి ఆమెకు కావలసిన ధాన్యాన్ని ఇచ్చినట్టుగా. అనగా పరిగ ఏరుకుంటే వచ్చేటువంటి ధాన్యము కన్నా అధికమైన ధాన్యం, పని చేసిన దానికన్నా, పగలు పని చేసిన దానికన్నా అధికమైనటువంటి ధాన్యాన్ని
అనగా పగలు పని చేస్తే వచ్చేదానికన్నా, పగలు ప్రయాసపడిన దానికన్నా వచ్చిన దానికన్నా అధికంగా రాత్రి ఆమె మౌనంగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉండడం వలన బోయజ్ దగ్గర నుంచి పొందుకుంది. పగలు పరిచర్య చేస్తాం, దానివల్ల పొందుకునే దానికన్నా రాత్రి ప్రభువుతో గడపడం ద్వారా మనం ఎక్కువ పొందుకోగలం. We would get more or we gain more when we spend more time in the night times rather than the day times. పగలంతా పరిచర్యలో మినిస్ట్రీలో గడపడం మంచిదే, తప్పని కాదు, అది అవసరం. కానీ అదే సమయంలో యేసు ప్రభు మాదిరిని అనుసరించి రాత్రంతా మనం గడపలేకపోవచ్చు, అట్లీస్ట్ ఫ్యూ అవర్స్. సరే, దేవుని స్తోత్రం. ప్రభు యొక్క పిలుపును గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క పిలుపు ఏం చేస్తుంది, ప్రభు పిలిచి ఏం చేస్తాడు, వాట్ ద లార్డ్ వుడ్ డూ ఆఫ్టర్ హీ కాల్స్, ఆయన పిలిచిన తర్వాత ఏం చేస్తాడు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఇదే 16వ వచనంలో మరియా అని సంబోధించేసరికి, మరియా అని పిలిచేసరికి, మేరీ మరియా అని పిలుస్తున్నప్పుడు హిబ్రూలో ఉన్నటువంటి మిరియాం అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు. మిరియాం అనేటువంటి మాట ఆ రూట్ వర్డ్గా మేరీ అనేటువంటి మాట మరియం అనేటువంటి మాట వచ్చింది. అంటే దాని అర్థం మిరియాం అనే మాటకు అర్థం రెబల్ అని అర్థం, తిరుగుబాటు అని అర్థం, రెబలియన్ అని అర్థం. అనగా నీవు ఇలాగా తోటమాలి అనుకొని ఇలా మాట్లాడుతున్నావు చూసావా, ఈ మాటల వలన నీలో నాకు రెబలిస్టిక్ నేచర్ కనిపించింది. రియలిస్టిక్ నేచర్ కాదు, రెబలిస్టిక్ నేచర్. ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆమెను తిరుగుబాటుదారురాలా లేకపోతే విప్లవకారురాలా అని అన్నారని కాదు నా మాటల ఉద్దేశం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఒకటి, ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటి విషయం, ప్రభు యొక్క పిలుపు ఆమె కన్నులు తెరిచింది. ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్ ఓపెన్ హర్ ఐస్. ఆమె కన్నులు, ప్రభు పిలుపు మన కన్నులు తెరిపిస్తుంది. ఇఫ్ యు వాంట్ యువర్ ఐస్ టు బి ఓపెన్, రెస్పాండ్ టు ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్. నీ కన్నులు తెరవబడాలంటే ప్రభు పిలుపుకు స్పందించు. ప్రభు యొక్క పిలుపు విన్నావా? దేవునికి స్తోత్రం. ఆయన ఏదో పనికి, ద్రాక్ష తోటలో ఏదో పనికి పిలుస్తున్నప్పుడు, ఈ సేవ అనేటువంటి క్షేత్రంలో, సేవా క్షేత్రంలో, ద్రాక్ష పొలములో లేకపోతే ద్రాక్ష తోటలో గిటార్ వాయించడానికో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికో, పాడడానికో, ప్రార్థించడానికో, ప్రసంగించడానికో, పరిచయం చేయడానికో దేనికో పిలిచినప్పుడు సంతోషంగా వెళ్ళిపో. వెన్ యూ రెస్పాండ్ టు హిస్ కాలింగ్, ఆయన పిలుపుకు నువ్వు స్పందించినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ విల్ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐస్. హీ విల్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ యువర్ ఫెయిత్. విశ్వాసపు నేత్రాలని, మనోనేత్రాలని ఆయన వెలిగిస్తాడు. హీ విల్ ఓపెన్ యువర్ ఐస్ and enlighten your eyes. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ఆయన పిలిచిన తర్వాత ఆయన కన్నులు తెరిచాడు. ప్రభు పిలుపు కన్నులు తెరిపిస్తుంది. ప్రభు పిలుపు కనువిప్పును కలుగు చేస్తుంది. లార్డ్స్ కాలింగ్ ఈజ్ ఎన్ ఐ ఓపెనర్. దేవుని స్తోత్రం. ఎవరు అన్నారు లవ్ ఈజ్ బ్లైండ్ బట్ మ్యారేజ్ ఈజ్ ఐ ఓపెనర్ అని. ప్రేమ గుడ్డిది, కానీ వివాహము అనేది గుడ్డితనాన్ని తొలగించేది, లేకపోతే ఆ అంధత్వాన్ని అంతం చేసేదని చెప్పారు. హియర్ ద లార్డ్స్ కాలింగ్ ఈజ్ అన్ ఐ ఓపెనర్. మన కళ్ళు తెరవబడేటువంటి అనుభవం ప్రభు పిలుపుకు స్పందించడం ద్వారా జరుగుతుంది అని మగ్దలేని మరే జీవితం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 21, అక్కడ యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆమెకిస్తున్నటువంటి పిలుపు, ఆమెను సంబోధిస్తున్న సంబోధన, వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. Jesus responded, believe me, dear woman, the time has come when you will worship the Father neither on a mountain or in Jerusalem. పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు ఆరాధన చేయరు, బట్ ఇన్ యువర్ హార్ట్, ఆత్మలో, నీలో నువ్వు. దేవునికి స్తోత్రం. అమ్మా అని సంబాధన, డియర్ ఉమెన్, లేకపోతే గ్రీకులో గునై, ఓ స్త్రీ అనేటువంటి సంబోధన మనం ఆలోచిస్తున్నాం. ఈ సంబోధనను బట్టి
ఆ సంభాషణలో భాగంగా ఆయన తన స్వరాన్ని ఆమెకు వినిపింపజేసి మెస్సియా యొక్క స్వరాన్ని షీ కుడ్ రియలైజ్ ద వాయిస్ ఆఫ్ ది మెస్సియా. మెస్సియా యొక్క స్వరం ఏం చెప్తున్నాడు మెస్సియా? ఆమెకు కాలాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇదే కాదు చివరి కాలం, ఇదే అంతమైపోయే కాలం కాదు. దిస్ ఈజ్ నాట్ ద కన్సుమేషన్ ఆఫ్ ద టైం. ఒక కాలం వస్తుంది, ఫ్యూచర్లో ఒక కాలం ఉంది, అనగా కొన్ని దినాల తర్వాత ఒక కాలం వస్తుంది. అనగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంకో 17 అధ్యాయాలు అయిన తర్వాత, 21 అధ్యాయాలు దాటిన తర్వాత, అపోస్తల కార్యం 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన జరిగినటువంటి పరిశుద్ధాత్ముని రాక అనే ప్రాముఖ్యమైన అంశం కనిపిస్తుంది. అనగా ఒక 18 చాప్టర్స్ తర్వాత, 18 అధ్యాయాల తర్వాత జరిగిన విషయం. యేసు ప్రభువు చెప్పినటువంటి ప్రవచనం 4వ అధ్యాయంలో చెప్పిన ప్రవచనం అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో నెరవేరిందని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అంటే మన పాయింట్ ఏంటంటే కాలాన్ని గుర్తు చేసింది. ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్ రిమైండ్స్ ద టైం. ఇది ఏం సమయం? ఇది ఆటలాడుకునే సమయం కాదు. ఇది దిస్ ఇస్ ద టైం ఫర్ ప్రేయింగ్. ఎలీషా దగ్గర అసిస్టెంట్గా, శిష్యుడిగా ఉన్నటువంటి, స్కూల్ ఆఫ్ ప్రాఫిట్లో మెంబర్గా ఉన్నటువంటి, ప్రవక్తల పాఠశాలలో సభ్యుడిగా ఉన్నటువంటి గేహస్తో ఎలీషా చెప్తున్న మాట, బాబు నా కుమారుడా, ఇది దేనికి సమయం అనుకుంటున్నావు? డూ యు నో వాట్ ద టైమ్ ఈస్ నౌ? వాట్ ద టైమ్ ఈస్ నౌ ఫర్? దేని కొరకు ఈ సమయం తెలుసా నీకు? ఇది గొర్రెలనైనను, గాడిదలనైనను, దాసదాసీలనైనను, వస్త్రములనైనను సంపాదించుకునే సమయం కాదు ఇది. దిస్ ఇస్ ద టైమ్ టు గెట్ మోర్ గిఫ్ట్స్. వరాలను సంపాదించుకునేటువంటి కాలమే కానీ వనరులను సంపాదించుకునే కాలం కాదు. ఈ రోజుల్లో వరాలను సంపాదించుకోవడం గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఆత్మ సంబంధమైన వరముల గురించి ప్రయాసపడుడి అని రాయబడింది. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి, స్పిరిచువల్ గిఫ్ట్స్ కోసం అపేక్షించాలి. కానీ వరాల సంగతి పక్కన పెట్టి ఇప్పుడు వనరుల గురించి ఆలోచిస్తున్నారు. కారు, బైకు, లేకపోతే ఇంకేదైనా వస్తువు, వాహన సంబంధమైన ఇతర వాటి గురించి ఆలోచిస్తున్నాడు మనిషి. నీ దృష్టి వరాల మీద ఉండాలి కానీ వనరుల మీద ఉండకూడదు. నాకు అంత డబ్బు ఉంటే, ఇంత డబ్బు ఉంటే అలా చేస్తాను, ఇలా చేస్తానని ఆలోచించవద్దు. డోంట్ లుక్ అన్ టు ద సోర్సెస్, బట్ లుక్ అన్ టు ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆత్మ సంబంధమైన వరాలని చూడు. కాలాన్ని గుర్తించుకో. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలో దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసినటువంటి ఇళ్లలో, అనగా వెల్ ఫర్నిష్డ్ హౌసెస్లో ఉండడానికి ఇది సమయమా? ఇది సమయమా అనే ప్రశ్న గురించే మనం ఆలోచిస్తున్నాం. సమయం కాదు. ఈ సమయం దేని కొరకు? తినుటకు, తాగుటకు, ఎంజాయ్ చేయటకు సమయం కాదు ఇది. ఇది కడవరి గడియ. దిస్ ఇస్ ద లాస్ట్ అవర్. దేవుని స్తోత్రం. ఒక క్రికెట్ మ్యాచో లేకపోతే ఒక ఎగ్జామ్ ఉంది, లాస్ట్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ మూమెంట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాగా కాదు లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఫస్ట్ ఓవర్లో ఉన్నట్టుగా ఉండదు 50వ ఓవర్లో, లేకపోతే 2020లో 20వ ఓవర్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఈస్ అ ఇంపార్టెంట్ క్రూషియల్ మూమెంట్. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఆ సమయము మన విజయాన్ని నిర్ధారిస్తుంది. ఇది లాస్ట్ అవర్ కాబట్టి లాస్ట్ అవర్లో మనం సీరియస్గా ఉన్నట్లయితే, సీరియస్గా ఉండడం అంటే ఏదో నవ్వకుండా లేదా గంభీరంగా బిగదీసుకున్నట్టు రిలీజియస్గా అలా ఉండడం అని కాదు. ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉన్నట్లయితే. దేవుని స్తోత్రం. రెండోది, ప్రభు యొక్క పిలుపు కాలాన్ని గుర్తు చేసింది. ఒకటి, ప్రభు యొక్క పిలుపు కనులు తెరిపించింది. రెండోది, ప్రభు యొక్క పిలుపు కాలాన్ని గుర్తు చేసింది. ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్ రిమైండ్స్ ద టైం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, యేసు తల ఎత్తి చూచి, అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు? వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. చాలండి. Until finally Jesus was left alone with the woman still standing there in front of him. So he stood back up and said to her, "Dear woman, where are your accusers? Is there no one here to condemn you?" Looking around, she replied, "I see no one, Lord." మూడో విషయం,
ప్రభు యొక్క పిలుపు చూడండి, ఎంత స్వీట్ అయిన పిలుపు. ప్రభు యొక్క పెదవుల మీద దయారసము పోయబడినట్లుందట. ఆయన దయగల మాటలకి ప్రజలు ఆశ్చర్యపడ్డారట. ఆయన పిలుపులో ప్రేమ దాగి ఉంది. చిన్నప్పుడు ఒక పాట పాడుకునేవాళ్ళం, అమ్మా అని పిలిచావో ప్రభువా, ఇది ఎవరూ పిలువని పిలుపు అని భక్తుడు చక్కటి పాట రాశాడు. అవును, నిజమే. అందరూ అపవిత్రురాలు అంటున్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఓ దుర్మార్గురాలా, పాపాత్మురాలా అనకుండా అమ్మ అని పిలిచినటువంటి వాట్ ఏ వండర్ఫుల్ వాయిస్ ఇట్స్. యేసుప్రభు స్వరాన్ని గురించి నేను చెప్పినప్పుడు ఒక చిన్న మాట కూడా చెప్తాను. ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ జోసిఫస్ అనేటువంటి జూయిష్ చరిత్రకారుడు చెప్పినట్టు విషయం, యూదా చరిత్రకారుడు చెప్పిన విషయం, ఒక్కసారి ఆయన స్వరం వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందంట. ఒక్కసారి ఆయన చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాడు. అటువంటి సౌందర్యం, అటువంటి శ్రావ్యమైన కంఠం కలిగిన వాడు యేసు ప్రభు అని జోసిఫస్ అని 1వ శతాబ్దపు చరిత్రకారుడు చెప్పిన విషయం. ఆ స్వరాన్ని గురించి రాయబడింది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వంటి ధ్వని. దేవుని స్తోత్రం. కొన్ని చోట్ల అడవుల్లో ఆ వాగు పారుతున్నటువంటి ఆ చప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చూడండి. వాటర్ రష్ గష్ అయిపోతున్నప్పటికీ కూడా ఆ స్వరం దాన్ని ఎంజాయ్ చేస్తారు. ద కాల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ విల్డర్నెస్. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయము, అమ్మా నేను కూడా శిక్ష వేయను, ఐ విల్ నాట్ పనిష్ ఎనీమోర్. నేను శిక్షించడానికి యోగ్యుణ్ణే, కానీ శిక్షించను నేను. ఐ వాంట్ టు మేక్ యూ ఫ్రీ. ఈ శిక్ష నుంచి, ఈ నింద నుంచి, కండమ్నేషన్ నుంచి, ఈ అపరాధ భావం మోపడంలోంచి నేను విముక్తురాలిగా చేయలేదు నా ఉద్దేశం. ప్రభు యొక్క ప్రేమ చూడండి. హీ వాంట్ టు ఫ్రీ అస్. మనం ఏ బంధకాల్లో కట్టబడి ఉన్నాం వాటన్నిటిని తెంపివేసి మనల్ని ఫ్రీగా వదలాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 3వ విషయం, ప్రభు యొక్క పిలుపు కృపను అనుగ్రహించింది. ఇక మీదట పాపం చేయొద్దు, ఏదో జరిగిపోయింది. సిన్ నో మోర్. ఇక పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధరాలుగా జీవించు. ఇప్పటి వరకు పాపాత్మురాలివి, ఇక పవిత్రురాలివి అన్నట్టుగా జీవించమని ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రభు పిలుపు చేసేటువంటి పనులు. ప్రభు పిలిపించిన తర్వాత ఒకటి, హీ ఓపెన్స్ ఐస్, కళ్ళు తెరిచాడు. ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్ ఓపెన్ ద ఐస్. రెండోది, ప్రభు యొక్క పిలుపు కాలాన్ని గుర్తు చేసింది. ఇట్ రిమైండ్స్ ద టైం. మూడోది, ప్రభు యొక్క పిలుపు, ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్ గ్రాంట్స్ గ్రేస్, కృపను అనుగ్రహించింది. కృపను అనుగ్రహించడానికి, ఫేవర్ని, దయని అనుగ్రహించడానికి దేవుడిని పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. లూక్ 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాడు. దగ్గర రమ్మని పిలిచాడు. కమ్ ఆన్ టు మీ. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. దేవుని స్తోత్రం. When Jesus 12:13 కలిసి ఉన్నాయి. When Jesus saw her condition, he called her to him and gently laid his hands on her. Then he said, dear woman, you are free. I release you forever from this crippling spirit. Instantly she stood straight and tall and overflowed with glorious praises to God. He called her gently. చాలా సున్నితంగా, చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, చాలా ప్రేమగా, అమ్మా రామ్మా, దగ్గరికి రామ్మా అని పిలిచి ఆమె మీద చేతులుంచి, యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ యువర్ వీక్నెస్. 18 సంవత్సరాల బలహీనత నుంచి విముక్తురాలు అయ్యావు. మతం ఇవ్వని స్వేచ్ఛని ప్రభు ఇచ్చాడు. రిలీజియన్ వుడ్ నాట్ గివ్ యూ ఫ్రీడమ్, బట్ జీసస్ వుడ్ గివ్ దట్ ఫ్రీడమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, సమాజ మందిరము సహాయం చేయలేనటువంటి ఒక స్త్రీ, ఒక సహోదరి,
మతం ఏ విధంగా కూడా సహాయపడలేదు. అయ్యో పాపం అనే సానుభూతి చూపించడానికి మాత్రమే మతం పనికొచ్చింది. అయ్యో పాపం అనేటి మాత్రం లాభం ఏంటి? మనకు కావాల్సింది సానుభూతి కాదు, సహాయం. సానుభూతి చూపించేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అయ్యో కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, అయ్యో అలా జరిగిందా, ఇలా జరిగిందా, అయ్యో కరోనా వచ్చిందా అనే సానుభూతి మాటల వలన మనకు ప్రయోజనం లేదు. వాళ్ళకి ఏదైనా సహాయం మన చేయుత, మన వలన అయింది, వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్, మన సైడ్లోంచి మనం ఏదైనా చేయగలిగితే చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము, కార్యాన్ని జరిగించింది. వెన్ హీ కాల్స్ హీ వుడ్ డూ సంథింగ్, హీ వుడ్ వర్క్. అనగా ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్ కాజెస్ ఏ యాక్ట్ ఆఫ్ గాడ్. 4 విషయాలు మీకు మరలా గుర్తు చేస్తున్నాను, ముగించేస్తున్నాను నా మాటలు. ప్రభు యొక్క పిలుపు చేసేటువంటి పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రభు యొక్క పిలుపు మొట్టమొదటిగా కనువిప్పు కలిగిస్తుంది, కనులు తెరిపిస్తుందని, తర్వాత కాలాన్ని గుర్తు చేస్తుందని, 3వదిగా కృపను అనుగ్రహిస్తుందని, 4వది కార్యాన్ని జరిగిస్తుందని చెప్పుకున్నాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై, మంచి అవకాశం కొరకై, మంచి వాక్య భాగం కొరకై మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించాం. మీ పిలుపు ఏంటి, ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాల గురించి మేము 4 లక్షణాల గురించి ఆలోచించాం. ఎవరు పిలువని ఒక అద్భుతమైన, ఆత్మీయమైన, అరుదైన పిలుపుతో మమ్మల్ని పిలుస్తున్న దేవుడివి. నీ పిలుపును బట్టి నేను స్తుతిస్తున్నా. మమ్మల్ని పిలిచావు, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని పిలిచావు. సామాన్య విశ్వాస జీవితంలోంచి సామాన్య ఒక విశ్వాసలాగా ఉండకుండా సేవకుడిగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు. పిలిచాడు, నువ్వు నమ్మదగిన వాడివి. పిలిచిన తర్వాత నువ్వేం చేస్తావు అనేటువంటి విషయాలు మేము ఆలోచించాం. పిలిచిన తర్వాత కనులు తెరుస్తావని, పిలిచిన తర్వాత కాలాన్ని గుర్తు చేస్తావని, పిలిచిన తర్వాత కృపను అనుగ్రహిస్తావని, పిలిచిన తర్వాత కార్యాన్ని జరిగిస్తావని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇట్టి కృపలతో మేము ముందుకు సాగుతూ సహాయం చేయమని మీరు వినిపించిన ప్రతి మాట కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాం. కేవలము వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించువారుగా మేము ఉండగలుగుతూ సహాయం చేయండి ప్రభు. మీరు అలా సహాయం చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.